హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే వీడియోని క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. ఓకే, గ్రాటిట్యూడ్ మీన్స్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. స్ట్రెంగ్త్ అండి, అండ్ 4 ఆఫ్ కప్స్ అనమాట. చాలామంది మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు. తనతో మీరు మ్యారేజ్ కావాలి, తనతో లైఫ్ కావాలి, ఫ్యూచర్ అనేది ఊహించుకున్నారు. తను ఉంటే మీ లైఫ్లో మేబీ ఏ విధంగా బాధ ఉన్నా లైఫ్ అనేది, మీ జీవితం అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటే అలా మీరు ఫీల్ అవుతారు. పర్సన్ లేక మీరు చాలామంది మేబీ చాలా కుమిలిపోతూ ఉండొచ్చు. పర్సన్ని కూడా చాలా మిస్ అవుతున్నారు. సో పర్సన్ ఏమో మీ లైఫ్లో రావడానికి తను ధైర్యం చేయలేకపోతున్నారు. అండ్ మీరేమో తనని వదిలి మీరు ఉండలేకపోతున్నారనమాట. మేబీ మీ పర్సన్ ఏమో వారి ఇంట్లో వారికి తను ఒప్పించలేక అండ్ తను కూడా మిస్ అవుతున్నారు. ఇక్కడ మిస్ అవ్వట్లేదు అని లేదు. అండ్ అలాగే మీ పర్సన్ లైఫ్లో వేరే ఆప్షన్స్ లాంటిది కూడా ఉండొచ్చండి. ఓకే, మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ లాంటిది చూపిస్తుంది. అండ్ చాలా మిస్ అవుతున్నారు, ఒకరిని ఒకరు చాలా మిస్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. అలాగే మీరు కూడా మీ లైఫ్లో వేరే ఆప్షన్స్ ఉన్నా సరే పర్సన్తోనే మీ జీవితాన్ని ఊహించుకోవడం జరిగింది కాబట్టి మీరు యాక్సెప్ట్ అనేది చేయలేకపోతున్నారనమాట వేరే వారిని మీ లైఫ్లో. నైన్ ఆఫ్ సోర్డ్స్ అండి, చాలా కష్టపడుతూ ఉండొచ్చు మీరు. అండ్ పర్సన్ కూడా మోసం చేసి ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్కి సంబంధించిన మెమొరీస్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు చాలా గుర్తుకొస్తుందండి. మేబీ ఇది అమావాస్య తర్వాత ఎనర్జీస్ కాబట్టి సో చాలా గుర్తుకొస్తుందన్నమాట. అండ్ చాలా డిప్రెషన్లో ఉంటారు. అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీ లైఫ్లో మీరు పడిన ప్రతి కష్టం అనేది మీకు గుర్తుకు రావడము, మనసంతా కొంచెం భారంగా అనిపించడము, అండ్ జీవితంలో ఏదో తక్కువైపోతుంది లేదా ఏదో కోల్పోతున్నాము ఆ విధమైన ఫీలింగ్ అనేది మీకు కలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ లైఫ్లో మీరు చాలామంది మేబీ చిన్ననాటి నుంచి ఏదో ఒక కష్టం అనేది ఫేస్ చేసుకుంటూ రావడం అనమాట. కానీ ఇప్పటికీ కూడా మీ జీవితంలో మీకు హ్యాపీనెస్ అనేది దొరకట్లేదు. అలాగే ఇష్టపడిన వ్యక్తి దూరం అయిపోవడము, కష్టపడినా కూడా ఫలితం ఉండకపోవడము, అండ్ అందరి మీద మీరు ప్రేమని చూపించినా సరే వారి ఆపోజిట్ నుంచి ఆ లవ్, ఆ కేరింగ్, ఆ సపోర్ట్ అనేది మీరు పొందకపోవడము. ఓకే, అలా మీరు ఏదైతే కోరి మేబీ అవి నాకు కావాలి అని అనుకుంటారో ప్రతిదీ దూరం జరిగిపోతుందన్నమాట. సో మీరు తట్టుకోలేకపోతున్నారు, చాలా బాధలో ఉన్నారు అనేది చూపిస్తుందండి. అండ్ పర్సన్ కూడా మీకు చాలామందికి ఈరోజు గుర్తుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. అండ్ చాలామంది ఈరోజు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది, చాలా ఎమోషనల్గా ఉంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, సో నేనేమంటానంటే ఎవరో గురించి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చేటప్పుడు ఒకరే వచ్చారు, పోయేటప్పుడు కూడా ఒకరే పోతారు. కాబట్టి మధ్యలో వచ్చిన వారి గురించి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్ అండి. సో మీ మనసుకి మీరు సమాధానం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్, మీ పర్సన్కి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా వస్తున్నాయండి. అందుకే పర్సన్ మీ లైఫ్లో రాలేకపోతున్నారు, తను ధైర్యం చేయలేకపోతున్నారు అనే మెసేజ్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ 4 ఆఫ్ సోర్డ్స్ కూడా ఉంది. సో పర్సన్కి నమ్మక ద్రోహం ఏదో జరిగింది. అండ్ కొంతమందికి వచ్చేసి ఈ పర్సనే మీకు నమ్మక ద్రోహం చేశారు.
అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని పర్సన్ హక్కున చేర్చుకోవడము, అవసరం తీరిపోయిన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని తీసి అవతల పాడేయడం లాంటిది ఏదో జరిగింది. సో, ఆ నమ్మక ద్రోహం ఏదైతే ఉంటుందో అది మీరు తట్టుకోలేకపోతున్నారనమాట. భరించలేకపోతున్నారు. చాలా బాధగా ఉంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. 9 ఆఫ్ సోర్డ్స్ ఉంది. సో, మేబీ అంతకుముందు ఈ పర్సన్ కూడా అలా బాధ పెట్టి ఉంటే అండ్ అవసరం తీరుగా ఉండి వెళ్ళిపోయిన పర్సన్ కూడా మళ్ళీ మీకు అప్రోచ్ అవ్వడం లాంటిది చూపిస్తుంది. మేబీ మీరు నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటే మేబీ పర్సన్ మళ్ళీ ఏదో విషయంగా మీకు అప్రోచ్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చే పర్సన్ వల్ల కూడా మీరు ఏదైనా విషయంలో మోసపోయేది కూడా చూపిస్తుందండి మీ లైఫ్‌లో. ఓకే. కాబట్టి ఈ పర్సన్ నుంచి మేబీ మీరు దూరంగా ఉండడం బెటర్ అనమాట. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు వస్తారు. స్టార్టింగ్‌లో చాలా బాగా మాట్లాడతారు. కానీ రాను రాను ఈ పర్సన్ వల్ల చాలా డిస్టర్బ్ అయిపోతారనమాట. మేబీ మీ మనశ్శాంతి ఏదైతే ఉంటుందో అది మీరు కోల్పోతారనమాట వీరి వల్ల. ఓకే. వారికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఓకే. మూర్ఖుడులాగా అనమాట. మూర్ఖుడు, మూర్ఖురాలు. ఓకేనా? తెలివి తక్కువ వాడికి చెప్పొచ్చు. ఏమీ తెలియని అమాయకుడికి చెప్పొచ్చు గానీ, మూర్ఖులకి మనం చెప్పలేమండి. వారికి చెప్పినా అర్థం గాదనమాట. సో, కాబట్టి ఇలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ పర్సన్‌కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతి అనేది మీకు దొరుకుతుంది. కానీ మీరిక్కడ ఈ ప్రాబ్లమ్‌లో మీరు ఇరుక్కోవడమే చూపిస్తుందండి నాకు. ఓకేనా? కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని నేను చెప్తాను. సో, ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్ ఉంది కదా! ఈ పర్సన్ వల్ల మీరు చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడము, అండ్ నిద్ర లేని రాత్రులు మీరు గడపడము, అండ్ అసలు జీవితం మీద ఆశ అనేది వదులుకోవడం లాంటిది చూపిస్తుందనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తను ఎంత ప్రేమగా అండ్ ఎంత తొందరగా మీతో కలిసిపోతారో, అంత తొందరగా ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరి వారినే చేసి వెళ్ళిపోతారనమాట. ఓకే. ఒక గాలి తుఫాన్ ఎలా వస్తుందో, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. కాబట్టి ఏటుపోయి మీకే పెయిన్ అనేది మిగులుతుంది. కాబట్టి మీరు ఈ పర్సన్‌తో అంత ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకోకపోవడమే బెటర్ అనేది చూపిస్తుంది. సో, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈ పర్సన్ కాలుకేసి మెడకేస్తారు, మెడకేస్తే కాళ్ళకేస్తారు. ఏటిపోయి తిమ్మిరి బమ్మిరి చేసి మిమ్మల్ని ఒక లోయలో పడేయడం లాంటిదనమాట. ఓకే. మీరు ఇంకా తేలుకోలేరనమాట. ఓకే. అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉంచొచ్చు. కాబట్టి ఈ మెసేజ్ ముందుగానే మీరు చూస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్ అనమాట. ఓకే. ఇక్కడ మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి ఎనర్జీ అనేది చాలా ఉంది. ఈ పర్సన్ ప్రేమ పంచడం కంటే ఫైటింగ్‌కి సిద్ధం అన్నట్టుగా ఒక ప్రళయంలాగా కళ్ళు మూసి తెరిచేలోపే ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడము, లేదా ఈ పర్సన్ డైరెక్ట్‌గా మీకు అప్రోచ్ అవ్వడం లాంటిది ఏదైనా జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి ఏదైనా మనీకి సంబంధించి అండ్ ఫినాన్షియల్‌గా ఈ పర్సన్‌కి మీరు కొంతమంది హెల్ప్ అనేది చేసి ఉంటారు. సో, పర్సన్ ఎలా ఉంటారంటే కొంచెం దురుసుగా ప్రవర్తించే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే. మిమ్మల్ని గెలవనీయరు ఈ పర్సన్. ఓకేనా? తను చాలా ప్రాక్టికల్ పర్సన్. కోపం ఉంటుంది. అండ్ అలాగే మొండివారు. ఎవరిని గెలవనీయరు. తను చెప్పిందే వేదం. తను బాయిలో దూకమంటే దూకేయాలనమాట. ఓకే. అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అండి. వీరితో మీరు వేగలేరండి. ఓకే. నాకెందుకంటే సోర్స్ కార్డ్ వస్తున్నాయి కాబట్టి మేబీ వీరితో ట్రావెల్ చేయాలంటే పెద్ద కొండరాయిని నెత్తి మీద పెట్టుకొని నడవడం లాంటిదనమాట. 100 కేజీలు ఉంటుంది కదా! 100, 200, 500 అలా. అలాంటి పెద్ద కొండని నెత్తి మీద పెట్టుకొని నడవాలనమాట. ఓకే. అంత బర్డెన్ అనిపిస్తదనమాట ఈ పర్సన్‌తో ట్రావెల్ చేయాలంటే. ఓకే. స్టార్టింగ్‌లో చాలా బాగా నమ్మిస్తారండి. కానీ రాను రాను మాత్రం ఈ పర్సన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకం అనేది అనుభవిస్తారనమాట. ఓకే. అలాంటి లైఫ్ మీరు కొంతమంది చూసి ఉంటారు. అండ్ అలాంటి పర్సన్ మీ లైఫ్‌లో రాలేరంటే మేబీ న్యూ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉంటే మీ లైఫ్‌లో ఒకవేళ న్యూ పర్సన్ వచ్చేది కూడా అంత బెటర్ పర్సన్ కాదు అని నేను చెప్తానండి. ఓకే. మీ పర్సన్ తన మనసులో మీకు సంబంధించిన ఆలోచనలు చాలా ఉన్నాయి. మీరు ఈ పర్సన్‌కి చాలా విషయాలలో హెల్ప్‌గా నిలబడ్డారు. హెల్ప్ చేశారు. ఓకే. కానీ పర్సన్ మీ విషయంలో తను ధైర్యం
చేయలేకపోవడము, అలాగే మీ విషయంలో ఈ పర్సన్ ఒక నిర్ణయానికి తను రాకపోవడము, మిమ్మల్ని ఈ పర్సన్ వేరే వారితో కంపారిజన్ చేయడము, అంటే తన లైఫ్‌లో ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉన్నాయండి. సో, కాబట్టి ఈ పర్సన్ వారా? మీరా? వారితో లైఫ్ అనేది బావుంటుందా? లేదా మీతో లైఫ్ అనేది బావుంటుందా? ఈ పర్సన్ చాలా జగ్లింగ్ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ఉంచుతున్నారు అనేది చూపిస్తుంది. సో, మీరు మేబీ మీరు ముందుకెళ్ళలేక, అలాగే ఉండలేక, ఎలాంటి క్లారిటీ గూడా రాకుండా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉంచుతున్నారు అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈ పర్సన్‌కి గూడా చాలా గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళలేక, అలాగే ఉండలేక ఈ పర్సన్ మీ జీవితాన్ని తను మేబీ స్పాయిల్ చేస్తున్నారనమాట. ఆ గిల్టీ ఫీలింగ్ గూడా ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ ఒకరోజు మీరు కావాలనిపిస్తది. ఇంకోసారి మీరు వద్దనిపిస్తది. ఈ పర్సన్‌కి తన మీద తనకి నమ్మకం లేదు. తన విషయంలో తనకి క్లారిటీ రావడం లేదు. ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తా ఉండడము. అండ్ ఈ పర్సన్ మరి ప్రేమగానే ఉంటారంటే ఉండరు. తన ఒక మాట అనేది ఒక కత్తిపోటులాగా ఎప్పుడూ తెప్పి పొడవడం లాంటిదనమాట. ఓకే. అండ్ 24/7 ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. తను చేసిన దానికి కూడా తనకి గిల్టీ ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అలాగే మీ పర్సన్ మీ లైఫ్‌లో రాకుండా తనని ఎవరైనా బంధించొచ్చండి. మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఈ పర్సన్ మీద మేబీ కంట్రోల్ చేస్తా ఉండడము. అండ్ ఈ పర్సన్ అక్కడ ఏదైనా విషయంలో తను ఇరుక్కొని ఉండొచ్చు. థర్డ్ పార్టీని ఈ పర్సన్ కాదని చెప్పలేరు. అండ్ థర్డ్ పార్టీ లేకపోతే ఈ పర్సన్ జీవితం లేదు. మేబీ తన సెక్యూరిటీస్ అనేవి దూరం అయిపోతాయి కదా! సో, కాబట్టి ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎలా ఉండమంటే అలా ఉంటారు. మేబీ థర్డ్ పార్టీ లేకపోతే తన జీవితం లేదు. కాబట్టి థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఏమి చెప్పలేక, ఏమి అనలేని పరిస్థితులు కూడా తన లైఫ్‌లో ఉండొచ్చు. ఓకే. మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే, మీ పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు. తన లైఫ్‌లో తను హ్యాపీగా లేకనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో తను వచ్చారనమాట. ఓకే. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చారు. కానీ తనకి ఇక్కడ గూడా హ్యాపీనెస్ లేదు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. థర్డ్ పార్టీ పర్సన్‌ని ఎప్పుడు ఏదో విషయంగా మేబీ జడ్జ్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. థర్డ్ పార్టీ చెప్పిందే వేదం. ఈ పర్సన్‌ది ఏమి నడవదనమాట. సో, పర్సన్‌కి ఇప్పుడిప్పుడు తనకు తెలుస్తుందండి. మేబీ థర్డ్ పార్టీ తన రియల్ ఫేస్ ఏంటిది? మీరెలాంటి వారు? సో, ఆహ్ థర్డ్ పార్టీ కొంచెం మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారండి. ఓకేనా? ఎప్పుడు మనీ గురించి ఆశపడే పర్సన్ కూడా ఉంటారనమాట థర్డ్ పార్టీ. ఓకే. ఎప్పుడు డబ్బు గురించి అడగడము, డబ్బు గురించే లెక్కగట్టడము అండ్ అలాంటిదనమాట. ఓకే. సో, కాబట్టి పర్సన్ కొంచెం ఆహ్, ఏంటంటే ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది ఉండట్లేదు. తను ఎంత కష్టపడినప్పటికీ ప్రతి ఒక్క రూపాయి థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఖర్చు పెట్టడము. ఓకే. తన లైఫ్‌లో తనకి ఎలాంటి హ్యాపీనెస్ లేదు. ఎప్పుడు థర్డ్ పార్టీ గురించే కష్టపడడం. తన జీవితమంతా అలాగే శూన్యమైపోతుందనమాట. ఓకే. సో, నేనింత కష్టపడుతున్నాను. నేనేం సాధించాను అన్నట్టుగా ఈ పర్సన్‌కి ప్రేమగా పలకరించి ఒకరు గూడా లైఫ్‌లో లేరు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ వచ్చే ధైర్యం కూడా తను చేయలేరు. ఓకేనా? ఈ పర్సన్‌కి మీకు సంబంధించి ఇది కొంతమందికి కార్మిక్ రిలేషన్ అనేది ఉందండి. కొంతమందికి సోల్‌మేట్ కనెక్షన్ అయితే ఉందనమాట. ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. కానీ తను బయట పడట్లేదండి. చాలా మిస్ అవుతున్నారు తను. అండ్ అలాగే ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచైనా తను దూరం నుంచి చూస్తా ఉండొచ్చండి. స్పై చేయడం. ఓకేనా? మేబీ ఈ పర్సన్ మీకు కనిపించకుండా దూరం నుంచి తను స్పై చేస్తా ఉండొచ్చు అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ మీరు ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి మీరు వెళ్ళిపోతున్నారు. మేబీ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి, ఎంత ప్రేమ ఇచ్చినప్పటికీ పర్సన్ తన బిహేవియర్ ఏ విధంలోనూ చేంజ్ అవ్వదు.
ఈ పర్సన్ ఇంతే ఇంకా అన్నట్టుగా మీరు వదిలేస్తున్నారనమాట. ఆ పర్సన్ మాత్రం తను కొన్ని కారణాల వలన అలా ఉంటున్నారు అన్నట్టుగా ఇంకొక మెసేజ్ అనేది ఉందండి. ఓకేనా? తనలో లవ్ ఉన్నప్పటికీ కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో, దానివల్ల ఈ పర్సన్ అలా అలా తను మీతో ప్రవర్తిస్తా ఉండొచ్చు అనేది చూపిస్తుందనమాట. కానీ మీరు పంచే లవ్, కేరింగ్ మాత్రం తన మనసుకి బలంగా తాకింది. కానీ తను మీలాగా నువ్వంటే ప్రాణం, ఊపిరి ఇలాంటి వర్డ్స్ ఈ పర్సన్ వాడరు. ఓకే. తన మనసులో అలా తను బందీ చేసుకున్నారనమాట. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు పర్సన్ లైఫ్‌లో. అండ్ కొంతమందికి ఏదైనా మనీకి సంబంధించిన విషయాలలోనే ఆర్గ్యుమెంట్స్ అనేది వచ్చి ఉంటుందండి. ఓకే. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ బ్లాస్మింగ్ అబండెన్స్, ఎన్వీ. ఈ పర్సన్‌కి మీ మీద కొంచెం కోపం చూపిస్తుందండి ఏదో విషయంగా. మీరేదో మోసం చేశారు లేదా ఏదో అన్నారు అనేది ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఓకే. మీ పర్సన్ మీ గురించి చాలా నెగెటివ్‌గా అనుకుంటున్నారు. తనకి మీ మీద కోపం అనేది చూపిస్తుంది. మీ లైఫ్‌లో మీకేదో మనీ ఫ్లో లాంటిది ఏదైనా ఉండొచ్చు. సో, మీకు పొగరనేది ఎక్కువైపోతుంది. కళ్ళనేది నెత్తి మీద ఎక్కిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో నెగెటివ్‌గా అనుకుంటున్నారండి. ఓకే. అండ్ మీరేమో మీ లైఫ్‌లో మేబీ ఈరోజు మీకు మనీ ఫ్లో చాలా బావుంటుంది. ఏదో విషయంగా యాక్షన్ తీసుకుంటారు. అండ్ అలాగే ఏదైనా విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేబీ పర్సన్‌కి సంబంధించింది కూడా కావచ్చు. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.